Welcome to Smart Tricks. In this video, I'll explain about masked man fallacy. It is one of the easiest fallacy. It is also known as intentional fallacy or epistemic fallacy. ఇందులో ఏం జరుగుతుందంటే illicit substitution of identicals. Identicals అంటే రెండు కామన్గా ఉండే థింగ్స్ ఆర్ నేమ్స్. illicit substitution అంటే illicit ఈ వర్డ్ గుర్తుంచుకోండి. మనం నెక్స్ట్ డిస్కస్ చేసే ఫ్యాలసీస్లో కూడా ఈ వర్డ్ కామన్గా వస్తుంది. అంటే ఒక రాంగ్ వేలో యూజ్ చేయడం అనమాట. ప్రాపర్ మీనింగ్ చెప్పాలంటే ఇలిసిట్ ఈజ్ నథింగ్ బట్ అన్లాఫుల్. బట్ ఫ్యాలసీస్లో అంత అన్లాఫుల్ థింగ్ ఏం చేయట్లేదు, మనం ఒక రాంగ్ వేలో చేస్తున్నాం. సో ఇలిసిట్ ఈజ్ నథింగ్ బట్ రాంగ్. సో రాంగ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఐడెంటికల్స్. ఒక ఐడెంటికల్ థింగ్ ఏదైతే ఉందో ఆర్ ఎల్స్ ఐడెంటికల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్చేంజ్ చేసి కంక్లూజన్లో వాడడం అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ప్రిమైజ్ 1లో ఐ నో హూ ఈజ్ ఎక్స్ అని చెప్తున్నా. ఎక్స్ అంటే ఎవరో నాకు తెలుసు. ఐ డోంట్ నో హూ వై ఈజ్, వై ఎవరో నాకు తెలియదు. ఈ టూ స్టేట్మెంట్స్ కూడా ఇండివిజువల్ స్టేట్మెంట్స్. నాకు ఎక్స్ ఎవరో తెలుసు, నాకు వై ఎవరో తెలియదు అని చెప్తున్నాను. ఈ టూ ఇండివిజువల్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఒక కంక్లూజన్ ఫామ్ చేశాను. దట్ కంక్లూజన్ ఈస్ దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ నాట్ వై అని చెప్పి కంక్లూజన్ ఫామ్ చేశాను. బట్ ఇక్కడ ఫ్యాలసీ ఏంటంటే మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్ నాకు వై ఎవరో కంప్లీట్గా తెలియదు, వై ఎక్స్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేద్దాము. ఎక్స్ ఈజ్ జెడ్, ఎక్స్ అంటే జెడ్ అని నాకు తెలుసు, వై ఈజ్ నాట్ జెడ్ అంట. సో ఎక్స్ అంటే జెడ్, వై అంటే జెడ్ కాదు. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ నాట్ వై అని చెప్పి నేను కంక్లూజన్ డ్రా చేస్తున్నాను. సో మాస్క్డ్ మ్యాన్ ఫ్యాలసీ ఏంటంటే ఐడెంటిగా ఉండే టర్మ్స్ని ఆర్ ఐడెంటికల్గా ఉండే పీపుల్ని ఒక ట్రూ స్టేట్మెంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది ఫాల్స్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో దట్స్ అబౌట్ మాస్క్డ్ మ్యాన్ ఫ్యాలసీ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ లెర్నింగ్ విత్ స్మార్ట్ ట్రిక్స్.